విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ సంబంధించి నవంబర్ 2019 క్వశ్చన్ పేపర్ లోపల మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 20 ప్రాబ్లమ్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, మనం ఎగ్జామ్లో మరి వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తే మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మనకి 126 నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ క్వశ్చన్, if x is equal to 1/2, if x is equal to 1/2, then the value of x plus 1 by 1 plus 1 by 1 plus 1 by x అని ఇచ్చిండు. ఈ వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇచ్చినటువంటి డేటా లోపల x వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చిండు, 1/2 ఇచ్చిండు. అంటే x ప్లేస్లో 1/2 రాయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి ఇక్కడ ఫస్ట్ x is equal to అంటే 1/2 రాస్తాం, ఓకేనా, ప్లస్ 1 by 1 ప్లస్ 1 by 1 ప్లస్ ఇక్కడ ఏముందంటే 1 by x ఉంది. మరి x ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే 1 by x ఈజ్ ఈక్వల్ టు అవుతుందంటే 2 అవుతుంది. 1 by x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ 2 రాస్తున్నాం, ఓకే. సో 1/2 ప్లస్ 1 by 1 ప్లస్ 1 by 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది, ఓకే. సో 3 ఇక్కడ డినామినేటర్ 1. నెక్స్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 1 3 జా 3 ప్లస్ 1 1 జా 1 కాబట్టి 4/3 అవుతుంది. 1/2 ప్లస్ 1/4/3 అవుతుంది. సో 1/4/3 అంటే మనకి అది 3/4 అవుతుంది. 3/4 ఫస్ట్ దాన్ని మనము 2/4 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ సెకండ్ దాని యొక్క డినామినేటర్ 4 ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నాం అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ 2. సో 2/4 ప్లస్ 3/4 దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఓకేనా, 5/4. ఈ విధంగా x ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు బటర్ఫ్లై మెథడ్ లో కూడా సాల్వ్ చేస్తున్నాం, ఓకేనా. సో 5/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 127th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ బై విచ్ 5184 షుడ్ బి డివైడెడ్ టు మేక్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అంటే ఇచ్చినటువంటి నెంబర్ను మనం దేంతో డివైడ్ చేస్తే, ఏ నెంబర్తో డివైడ్ చేస్తే ఇచ్చినటువంటి దాంట్లో అది పర్ఫెక్ట్ క్యూబ్గా మారుతుందని అడిగాడు. సో మనం పర్ఫెక్ట్ క్యూబ్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ అడిగినప్పుడు మనం చేయాల్సింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఈచ్ నెంబర్ అనేది 3 టైమ్స్ రావాలి. రాలేకపోతే ఆ నెంబర్ని మనం డివైడ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ముందుగా ఇచ్చినటువంటి నెంబర్ను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 2 2 జా 2 5 జా 2 9 జా 2 2 జా, ఓకే. అగైన్ 2 టేబుల్లో వస్తుంది. 2 1 జా 2 2 జా 2 9 జా 2 6 జా. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 2 6 జా 2 4 జా 2 8 జా. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. సో 2 3 జా 2 2 జా 2 4 జా. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 2 1 జా 2 6 జా 2 2 జా. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 2 81 జా. సో మళ్ళీ 81 ఏం రాయొచ్చు, 3 is 27 జా 3 9 జా 3 3 జా 3 1 జా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఈచ్ నెంబర్ కూడా 3 టైమ్స్ రావాలి. క్యూబ్ కావాలి, పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే. సో 2 అనేది 3 టైమ్స్ ఉంది. సెకండ్ 2 కూడా 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 3 అనేది చూసినట్టయితే 3 టైమ్స్ గీస్తున్నాం. అగైన్ ఒకటి మిగిలిపోయింది. సో ఈ మిగిలిపోయినటువంటి పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే ఈ 3ని డివైడ్ చేసినట్టయితే 3తో డివైడ్ చేసినట్టయితే ఇచ్చినటువంటి నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఈచ్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటేనేమో ఈచ్ పేర్ లోపల మనకి 3 ఉండేటట్టు చూసుకోవాలి ఈచ్ గ్రూప్లో. సో 3 3కి తీసేసినట్టయితే మనకి 3తో డివైడ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఇది 127th క్వశ్చన్ యొక్క ఆన్సర్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది సాత్వీర్ అకాడమీ నా యొక్క ఆండ్రాయిడ్ యాప్. ఈ యాప్ను మీ మొబైల్ నందు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ సంబంధించి, అలాగే ఎన్టీఎస్కి సంబంధించి. దీంట్లో మ్యాట్ శాట్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అందుబాటులో ఉంటాయి. అలాగే 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మనకి చాప్టర్ వైజ్గా వీడియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యువర్ మొబైల్. నెక్స్ట్ క్వశ్చన్ 128th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 10 ప్లస్ రూట్ ఆఫ్ 29 ప్లస్ రూట్ ఆఫ్ 49 వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ గురించి ఇచ్చిండు. మనకి ఫస్ట్ది 49 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 వాల్యూ 7. 29 ప్లస్ 7 36.
రూట్ 36 వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రూట్ 36 వాల్యూ 6 అవుతుంది, ఇక్కడ 6 వస్తుంది. 10 ప్లస్ 6, 10 ప్లస్ 6 అంటే 16, మరి రూట్ 16 వాల్యూ 4. సో దేర్ ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల రూట్ 10 ప్లస్ రూట్ 29 ప్లస్ రూట్ 49 ఇచ్చిండు. ఫస్ట్ స్టెప్లో రూట్ 49 వాల్యూ 7 రాస్తాం, అప్పుడు ఏమవుతుంది 29 ప్లస్ 7 అవుతుంది, అంటే రూట్ 36. నెక్స్ట్ స్టెప్లో రూట్ 36 అంటే 6 అవుతుంది, 10 ప్లస్ 6 రూట్ 16, రూట్ 16 వాల్యూ మనకి 4 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 129th క్వశ్చన్. ఏ పాలీహెడ్రాన్ హ్యాస్ 11 faces and 18 vertices, then the number of edges. సో ఇక్కడ ఫేసెస్ మీన్స్ 129th క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఎఫ్ అంటాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 11, వర్టిసియస్ 18, మనకు కావాల్సింది ఎడ్జెస్. మరి ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి యూక్లర్ రూల్, సో ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ మైనస్ ఈ ప్లస్ 2, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2, ఇది ఫార్ములా. సో ఎఫ్ అంటే ఫేసెస్, వర్టిసియస్ ఈజ్ ఈక్వల్ టు ఈ అనేది తెలియదు ప్లస్ 2. సో 11 ప్లస్ 18 29, మరి 29 ఈ ప్లస్ 2 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు 27, 29 మైనస్ 2 27. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 27. ఇదే యూలర్ ఫార్ములా ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఈ ఫార్ములా ప్రకారం మనకి 11 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అవుతుంది, 29 మైనస్ 2 ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు 27. నెక్స్ట్ 130 ప్రాబ్లం. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 40, దెన్ ద లార్జెస్ట్ యాంగిల్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫర్ ఎంత ఇచ్చిండు, 40 ఇచ్చిండు. అంటే స్మాలెస్ట్ యాంగిల్ ఎక్స్ అనుకుందాం, బిగ్గెస్ట్ యాంగిల్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 40. సో మనకి రెండు యాంగిల్స్, అందులో స్మాలెస్ట్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే బిగ్గెస్ట్ యాంగిల్ ఎక్స్ ప్లస్ 40. ఎందుకు అంటే ఇక్కడ డిఫరెన్స్ 40 ఇచ్చిండు. నెక్స్ట్ వి నో దట్ సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. x plus 40 equal to 180. x plus x 2x plus 40 is transposed from left to right. 180 minus 140. So 2x is equal to so 180 minus 40 is equal to 140. So x is equal to 70 degrees. X is equal to 70 degrees. Okay. X value 70 అయితే biggest angle 70 plus 40 110 degrees. So option 2 is the correct answer. Okay. So supplementary angles differ 40 అన్నప్పుడు smallest angle x అనుకుంటాం, largest angle x plus 40 అవుతుంది. We know that sum of two angles equal to 180 కాబట్టి x plus 40 equal to 180. 2x is equal to 180 minus 40. 2x is equal to 140. X is equal to 70. Okay. Next question. So largest angle 70 plus 40 110 degrees అవుతుంది. Option B 2 is the correct answer. Next question. If 0.3 times of 4x plus 1 equal to 2x minus 3.7, then the value of x is. సో ఇచ్చినటువంటిది మనకి లీనియర్ ఈక్వేషన్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. 0.3 into 4x plus 1 equal to 2x minus 3.7. సో 0.3 into 4x ఫస్ట్ది ప్లస్ multiply 0.3 into 1 0.3, that is equal to 2x minus 3.7. okay. So 4 తో multiply చేస్తే 1.2x plus 0.3, that is equal to 2x minus 3.7. okay. నెక్స్ట్ ఇది మనకి 1.2x అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది, కాన్స్టెంట్ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది, అంటే 0.3 ప్లస్ 3.7, that is equal to 2x minus 1.2x. సో 3.7 కు 0.3 యాడ్ చేస్తే 4.0 అవుతుంది. అలాగే 2x నుంచి 1.2x ను సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి ఇక్కడ 2.0 1.2 సబ్ట్రాక్షన్ చేస్తే బారో 1 0 0.8x 0.8x. మనకు కావాల్సింది x వాల్యూ. సో 4.0 by 0.8. సో మనకి డినామినేటర్ లోపల డెసిమల్ నెంబర్ ఉన్నప్పుడు హోల్ నెంబర్గా మార్చుకోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ 10. సో 40/8 అవుతుంది. 40/8. 8 1s 8 5s క్యాన్సల్. x వాల్యూ ఇస్ ద 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇది
132 question. If 75% of a number is added to 75 is equal to the number itself, then the number 75% of a number added to 75. So the result is itself. What is the number? మరి ఇప్పుడు 75% అంటే ఇక్కడ చూడండి మనం రాస్తున్నాం 75 లెట్ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. లెట్ నెంబర్ ఈజ్ ఎక్స్ 75% ఆఫ్ నెంబర్. సో 75% ఆఫ్ నెంబర్. సో 75% అంటే 75 by 100 into x. 75% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. 75 యాడ్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అంటే x అవుతుంది. 75 by 100 into x plus 75 equal to x. సో క్యాన్సల్ చేస్తే 25 3s 25 4s క్యాన్సల్. సో 3 by 4x plus 75 that is equal to x. సో ప్లస్ 3 by 4x అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో 75 ఈక్వల్ టు x మైనస్ 3 by 4x 3 by 4x. మరి ఇక్కడ దీన్ని 1 by 1 రాసుకున్నట్టయితే మనకేమవుతుంది? ఎల్సిఎం చేస్తే 4x మైనస్ 3x by 4 అవుతుంది. సో ఫస్ట్ దాన్ని 4తో మల్టిప్లై డివైడ్ చేస్తే 4x by 4 అవుతుంది. అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి కాబట్టి 4x మైనస్ 3x by 4 ఇది 75. 4xలోకి వెళ్ళి 3x మైనస్ చేస్తే 1x. 1x by 4 ఈక్వల్ టు 75. 4 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై. 1x ఈజ్ ఈక్వల్ టు 300. 75 into 4 300. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 75% ఆఫ్ నెంబర్ అంటే 75 by 100 into x ప్లస్ 2 యాడెడ్ టు 75 అంటే 75 రాసుకుంటాం ఈక్వల్ టు x. క్యాన్సల్ చేసి సింప్లిఫై చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఆడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్. సో 2 యొక్క ఆడిటివ్ ఇన్వర్స్ -2, మల్టిప్లికేట్ ఇన్వర్స్ అంటే 1/2. దేర్ సమ్ -2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ బటర్ఫ్లై మెథడ్ చేస్తున్నాం. -4 ప్లస్ 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. ఆప్షన్ ఏ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. నెక్స్ట్ 134th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 5:3. ఇఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 3.75 hectares దెన్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ మీటర్స్. సో ఇచ్చినటువంటిది లెంత్ అండ్ బెడ్త్ రేషియో ఇచ్చిండు. సో లెట్ length is 5x, breadth is 3x. Area is equal to length into breadth. So 5x into 3x. That is equal to 3.75 hectares. 1 hectare is equal to 10,000 square meters. 10,000 square meters. So 5 3 is 15x square. 15x square is equal to 3.75 into 10,000. Okay, next one. So 3.75 into 10,000 equal to 375,000, 37,500 square meters. Okay, next one. This one is equal to 15x square. So x square value 37,500. 15 is multiply left side, transpose right side, divide. So 37,500ను 15 చేత భాగిస్తున్నాం. భాగించినట్లయితే 15 1 జా 15 2 జా 30, 15 5 is 75, 0 0. So 2500. 2500. X is equal to root of 2500. So root of 2500 value 25 యొక్క square root 5. 2 zeros got 1 0. 50 is the answer. This one is only x value. So we find the length. Length means 5x. 5 into 50. 550 is 250. So option 3 is the correct answer. Option 3. Next question. In the given figure, all squares are the same size. The total area of the figure is 288 centimeter square. Then its perimeter. So observe here. Total number of squares 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 8 squares is equal to 288. 1 square area. 1 square area is equal to 288 by 8. 8 3 ja 24, 48, 8 6 is 48. So 1 square area is equal to a square is equal to 36. 1 square side, one side is equal to 6 or root of 36, that is equal to 6.
So each side length is 6. So observe here 6, 6, 6, 6, 6, 6, 6, 6, 6. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. So 16 into 6, 96. So option 2 is the correct answer. Okay, 96 is the correct answer. 96 centimeters. This one is the 135 question. First of all, 8 squares యొక్క ఏరియా ఇచ్చిండు 288. ఈచ్ స్క్వేర్ యొక్క ఏరియా 36 అవుతుంది. సో ఏరియా 36 అయితే సైడ్ ఈజ్ 6 సెంటీమీటర్స్ అవుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఫిగర్ అనేది మనకి దీంట్లో కూడా పెరిమీటర్ చూసినట్టయితే ఒక్కొక్కటి ఎంచుకుంటూ వెళ్ళాలి. 6 6 ఎంచుకుంటూ వెళ్తే 16 టైమ్స్ ఉంది. 16 into 6 96 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ x minus 1 by x into x plus 1 by x into x square plus 1 by x square into x power of 4 plus 1 by x power of 4. సో ఇది మనకి ఇది ఐడియా చేయాలంటే మనకి సెకండ్ ఐడెంటిటీ ఒక ఫార్ములా గుర్తు చేసుకోవాలి. ఏది ఫార్ములా అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం మరి ఫస్ట్ రెండు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 1 by x ఇంటూ ఎక్స్ మైనస్ 1 by x. సో ఈ ఫార్ములా ప్రకారం ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by x స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by x స్క్వేర్. మరి ఇప్పుడు థర్డ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 by x పవర్ ఆఫ్ 4. దీనికి మళ్ళీ ఏం చేద్దాం అంటే ఫోర్త్ ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేద్దాం. ఎక్స్ పవర్ ఆఫ్ 8 by మైనస్ 1 by x పవర్ ఆఫ్ 8. x power of 8 minus 1 by x power of 8. Option 1 is the correct answer. Okay, option 1. Next question. 137. Lata bought a purse for 2,240 rupees and sold it 2,220 rupees. Her loss or gain percentage. So ఇక్కడ Lata bought అంటే కొన్నటువంటిది selling cost price. Cost price is 240 rupees. Next selling price, sold price, selling price is 220 rupees. So cost price is more than selling price. Cost price is more than selling price. So loss, she get loss. Loss is equal to cost price minus selling price. So 240 minus 220, that is equal to 20 rupees is the loss. So loss percentage is equal to formula cost price by loss by cost price into 100. So 20 by cost price 240 into 100. Okay, 20 by 240 into 100. So 4 5 ja 460 ja 10 6 ja 10 10 ja 2 3 ja 2 5 ja 5 5 ja 25 by 3. 25 by 3 is equal to 8 1 by 3 percentage. 8 1 by 3 percentage. So option 4 is the correct answer. Option 4. Okay, next question. 138th question. If the ratio of circumference of two circles is 4:9, then the ratio of their radius. If the radius of circumference of two circles is 4:9, then the ratio of their radius. So here first circle radius bigger circle r, smaller circle radius small r అనుకుందాం. సో సర్కంఫరెన్స్ రేషియో అంటే 2 pi r ఈజ్ టు 2 pi r. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏమిచ్చిండు 4:9. సో 2 2 క్యాన్సల్, 5 pi క్యాన్సల్. రేడియస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 4:9. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. రేడియస్ రేషియో ఎంత ఉందో సర్కంఫరెన్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. 190th question. Identify the rational number between 1 by 3 and 4 by 5. 1 by 3 కు 4 by 5 కు మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్. 1 by 3 is equal to 0.33. 4.5 means 0.8. ఓకే, డెసిమల్లోకి మార్చినట్టయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు 1 by 4 అంటే 0.25. సో 0.25 అనేది మధ్యలో లేదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ 0.9, ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ 17 by 30.
సో మనకు చూసినట్టయితే ఇది 1.7/3 అవుతుంది. 3 టేబుల్లో క్యాన్సల్ చేసి 0.35 ఓకే 2 వస్తుంది. 3 6 18 0.56. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకే ఇది కూడా చెక్ చేద్దాం. సో 10 17/10 17/10 అంటే 1.7. ఇది ఎలాగో మోర్ దెన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మనకు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. సో మనకు పైథాగరన్ ట్రిప్లెట్ ఏదని అడుగుతున్నాడు ఈ కింది వాటిలో. మనకు పైథాగరన్ ట్రిప్లెట్ కావాలంటే ఏం చేయాలి? బిగ్గర్ స్క్వేర్ నెంబర్ యొక్క స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్కి ఈక్వల్ కావాలి. ఈ మూడిట్లో ఇచ్చినటువంటి నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఉందో దాంట్లో పెద్ద నెంబర్ యొక్క స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క స్క్వేర్స్కు సమ్ కావాలి. ఇప్పుడు 1 2 3 ఇది కాదు. ఓకేనా నెక్స్ట్ ఇది 16 18 20. అంతకంటే మనకు తెలిసింది ఏంటంటే 3 4 5 అనేది ఫస్ట్ ట్రిప్లెట్. 3 4 5 దీని యొక్క మల్టిప్లైస్ కూడా అంటే 3 10 జా 4 10 జా 5 10 జా 50 ఇలా ఉన్నటువంటి ఫోర్త్ ఆప్షన్ అనేది డైరెక్ట్ మనం గుర్తుపట్టవచ్చు. ఓకే ఇలా సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మిగతా రిమైనింగ్ చెక్ చేసుకున్నా మీకు ఓకే. 20 స్క్వేర్ అంటే 400, 18 స్క్వేర్ అంటే 324, 16 స్క్వేర్ అంటే 256. దేర్ సమ్ ఈజ్ మోర్ దెన్ 400. సో రాంగ్ అవుతుంది. ఇది కూడా రాంగ్ అవుతుంది. సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Observe the question. In the given figure, if AB parallel to CD, then the value of x. Observe the figure. These two are the parallel lines. This one is the transversal. Given angles, two are the co-interior angles. One is the 2x plus 10. Another one is the 3x minus 5. So we know that co-interior angles are supplementary angles. Supplementary angles means their sum is equal to 180 degrees. So 2x plus 10, 3x minus 5 equal to 180 degrees. So 2x plus 3x, their sum is equal to 5x plus 10 minus 5 plus 5, that is equal to 180 degrees. Plus 5 is transposed from left to right. 5x is equal to 180 minus 5, that is equal to 175. 5x, x value is equal to 175 by 5. 175 by 5. So divide 5. 5 3 is 5 5 is 35 degrees. So option 2 is the correct answer. Option 2. Next one, 142 question. A man is deposited 8,000 rupees in a bank for 3 years at 5% as annum compounded annually. The amount will get after 3 years. So compound interest, మరి compound interest లో ఫార్ములా P into 1 plus R by 100 power of n. So n means number of times repeated. This one is the compound interest. So here 8,000 rupees principal amount multiply 1 plus for annum 5%. So 5 by 100 whole power of n means 3 times. So here 8,000 into, so 5 1s are 5 20 is a cancel, 20 plus 1 21 by 20 into 21 by 20 into 3 times got it 21 by 20. ఓకే ఇక్కడ బ్రాకెట్ లోపల 1 plus 1 by 20 అంటే 21 by 20 అవుతుంది. సో పవర్ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్. ఇప్పుడు 3 zeros క్యాన్సల్. సో మీన్స్ 10 తో మల్టిప్లై డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 2 2 2 4 4 2 8 క్యాన్సల్. 21 into 21 into 21. So we know that 21 into 21 441. 441 into 21 again multiply 2 8 8. So 1 6 12 and 9. So 9,261. 9,261. Total amount is equal to A is equal to P into 1 plus R by 100 whole power of n. So option 4 is the correct answer. Okay. Next question. In the given figure, radius of each circle is 1 centimeter and distance between their centers is 5 centimeters. If AB parallel to CD, then the area of the shaded region. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ ఉంది, అలాగే రేడియస్ 1 సెంటీమీటర్ కాబట్టి మనకి దిస్ లెంత్ ఈజ్ డయామీటర్ లెంత్ ఈజ్ 2. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేసి ఎలా ఉందంటే మనకి రెక్టాంగిల్ ఏరియా నుంచి 2
సెమీ సర్కిల్స్ని మైనస్ చేసినట్టయితే షేడెడ్ ఏరియా వస్తుంది. ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, లెంత్ 5 సెంటీమీటర్స్, బెడ్త్ ఏమో డయామీటర్ కాబట్టి 2 సెంటీమీటర్స్, 5 2 10 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏరియా ఆఫ్ సర్కిల్. మరి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా మనకి పై ఆర్ స్క్వేర్. ఇక్కడ 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1/2 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో 2 2 క్యాన్సల్, పై ఆర్ అంటే ఇక్కడ 1 కాబట్టి రేడియస్ 1 స్క్వేర్ 1 పై అవుతుంది. సో 10 మైనస్ 1 పై, 10 మైనస్ 1 పై, ఇదే షేడెడ్ ఏరియా అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 2 power of 4 plus 2 power of 4 divided by 2 power of minus 4 plus 2 power of minus 4. సో ఇక్కడ 2 power of 4 plus 2 power of 4 ఇచ్చిండు. సో 2 power of 4 plus 2 power of 4 అంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా 2 power of 4 కామన్ తీస్తే 1 plus 1 వస్తుంది న్యూమరేటర్. అలాగే డినామినేటర్ కూడా 1/2 power of 4 ఉంది. సో ఇక్కడ కూడా 2 power of 4 మైనస్ 4 కామన్ తీసినట్లయితే ఇక్కడ కూడా డినామినేటర్లో 1 plus 1 అనేది కామన్గా వస్తుంది. సో న్యూమరేటర్ 2 power of 4 ఇంటూ 2, డినామినేటర్ ఏమో 2 power of minus 4 ఇంటూ 2 power of 1. ఓకే, సో న్యూమరేటర్ 2 power of 5 అవుతుంది, డినామినేటర్ 2 power of minus 3 అవుతుంది. సో 2 power of minus 3 అనేది న్యూమరేటర్కి వచ్చినట్టయితే 2 power of plus 3. సో దేర్ ఫోర్ 2 power of 8 ఈజ్ ద ఆన్సర్. 2 power of 8. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మళ్ళొకసారి చూడండి. రెండిట్లో 2 power of 4 కామన్గా తీసినట్టయితే 1 plus 1 అవుతుంది. డినామినేటర్ 2 power of minus 4 కామన్ తీస్తే 1 plus 1. సో 1 plus 1 అంటే 2 power of 1 అవుతుంది. మరి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, 2 power of 5 బై 2 power of minus 3. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n. సో 5 plus 3, 2 power of 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్ 145 క్వశ్చన్. The market price of shirt is 600 rupees. If 45% discount is given on it, then the selling price. So selling price is equal to market price into 100 minus discount percentage by 100. Okay, so market price is equal to 600 rupees. Discount 45%, so remaining 55 by 100. Okay, so cancel. 6 into 5 55, 330. The selling price is equal to 330. Third option is the correct answer. Okay, thank you students. Like, share and subscribe my YouTube channel. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.